కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు? ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ గుర్తుపట్టాడా, ఆయన పార్టీ నాయకులను గుర్తుపట్టాడా, ఆయన ప్రజలను గుర్తుపట్టాడా? ఆయనకి ఏం చూసి ఓట్లు ఇస్తారు? ఆయనే పోటీ చేయడానికి వెనక ముందైతుండు. ఆయన నా గురించి మాట్లాడితే ఎట్లా? ప్రజాహిత యాత్రలో ఏ అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల ముందుకు మేము గ్రామాల వారిగా అభివృద్ధి ఏం చేస్తాం, కేంద్రం ఏం నిధులు ఇచ్చింది, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను, జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి అంశాలను, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, తద్వారా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని ప్రజాహిత యాత్ర కొనసాగిస్తాం. మాకు పొత్తు ఉన్నది అని చెప్పేసి మీరు సన్యాసించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. అంటే మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ డ్రాప్ లో పడ్డట్టేనా? అడిగింది మీరే కదా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పకుండా ఏమంటారు? బండి సంజయ్ దాట వేసిండు, అది పొత్తు ఉంటుంది అంటారు మీరే. అనేది మీరే రాసేది మీరే, చూపేది మీరే. ఇక మీరు అంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతామంటారు. బండి సంజయ్ సమాధానం దాట వేసిండు, అందుకే పొత్తు ఉంటుంది అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది? వాళ్ళు ఏం ఆడతారే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు పొత్తుందని. మొన్న మా ఎమ్మెల్యేలే మేము పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పని అన్నారా లేదా? మరి దానికి సమాధానం చెప్తాము. దానికి ఇక చెప్పుతో కొట్టు అన్న తర్వాత అంతకంటే క్లారిటీ ఏముంటుంది దాని గురించి మాట్లాడదు. మీరు కూడా మేము కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాం దానికి. ప్రస్తుతం పార్లమెంటు సీట్లు మా కేంద్ర నాయకత్వం ప్రకటించబోతున్నది. ఏమైనా కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అదే పోయిందా? పోతాడు, ఆయన సొంత పని పోతాడు. ఇప్పుడు బిడ్డ నోరు తీసిన వాటి కాపాడు పోతారు అవ్వచ్చు. బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. ఏవి ప్రకటించారు? కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేయాలి. మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, మాకు సహకరించాలి. మేము కలిసి ఈ దేవాలయాన్ని రాజకీయ కోణంతో చూడకుండా వేములవాడ గాని కొండగట్టు గాని ఈ రెండు దేవస్థానాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి మీరు నాదంటే పేరు కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, దేవాలయాన్ని చూస్తాం. కానీ వేములవాడ కొండగట్టు అభివృద్ధికి ఇక్కడ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిపి తప్పకుండా వాళ్ళని కలుస్తాము. వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. దాన్ని ఏమని అనలేదు. గత ప్రభుత్వము మూర్ఖత ప్రభుత్వము ప్రసాదం స్కీమ్ కింద విమల పెడతామన్నా కూడా, రామాయణ సర్కిల్ కింద కొడాటు పెడతామన్నా కూడా అప్పులు ఇవ్వకపోవడం వలన ఇవాళ అభివృద్ధి జరగలే. ఈ ప్రభుత్వం చేసే ఆలోచన ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన ఉంటే కలిసి తప్పకుండా మీరు నిలిస్తే సంతోషం. ఇవ్వాలని కొడుతున్నా. ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది అంటే కేంద్రం నుంచి మేము కలిసి నిధులు తీసుకొద్దాం.